Hey. Hey friends, are you ready? 3, 2, 1. Welcome back to our channel, Delisha Vlogs. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ సేఫ్ అండ్ గుడ్. ఈరోజు అయితే మా ఊరు దగ్గర ఉన్న ఒక పాలిటెక్నికల్ కాలేజ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ విదేశీలో పండే రకరకాల పువ్వులను అయితే నాటారంటండి. సో ఇక్కడ ఏమేం పువ్వులు నాటారో అవి ఎలా ఉన్నాయో ఒకసారి మనం వెళ్ళి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్లో 200+ వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా, మా వీడియోస్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా మా వీడియోస్ని ఒకసారి చెక్అవుట్ చేసి మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట బెల్ని అయితే క్లిక్ చేసేయండి. మనమైతే ఈ ప్లేస్కి వచ్చేసామండి. ఆచార్య ఎస్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం. ఈ లొకేషన్ ఎక్కడంటే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అయితే ఉంది. మనకు డిగ్రీ కాలేజ్ అండ్ అలాగే చౌడుపల్లికి మధ్యలో ఏకలవ్య స్కూల్కి వెళ్ళే వేలో అయితే ఈ పాలిటెక్నికల్ కాలేజ్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ చూస్తే ఇది క్యాంటీన్. ఈ క్యాంటీన్లో మిల్లెట్స్తో రకరకాల టిఫిన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. ప్రీవియస్గా ఈ లొకేషన్లో మనం ఇంకో వీడియో కూడా చేసామండి. అప్పుడు ఈ లొకేషన్లో మనకు రకరకాల వరి పంటలు అయితే ఉన్నాయి. ఈసారి మస్టర్డ్ సీడ్స్, వలస పువ్వులు, గ్రామ్స్ ఇలా చాలా వేశారు. అండ్ అలాగే పువ్వులను కూడా వేశారు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ పువ్వుల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో మనకు దూరంగా కనిపిస్తున్నాయి కదా, అయ్యే పువ్వులండి. ఇక్కడైతే ఇంతకుముందు సాఫ్రాన్ అయితే వేశారు. సో మనం వచ్చేసరికి ఇక్కడ సాఫ్రాన్ అయిపోయింది. ఓపెన్ ఫీల్డ్ అనమాట. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, అదైతే ట్రై చేశారు, సక్సెస్ఫుల్గా వచ్చింది. కాకపోతే ఆ టైంలో మనం రాలేదు. ఇవి వచ్చి తేనె పట్టు. చూడండి ఇక్కడైతే చిన్న చెట్టుకి కొబ్బరికాయలు అయితే కాసేసాయండి. ఇప్పుడైతే పువ్వుల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇవి గ్లాడియోలస్. చూడండి గ్లాడియోలస్ అంటే ఇవి. ఈ పువ్వులు మనకు బొకేస్లోని లైక్ ఫ్లవర్ వాజ్లో ఎవరికైనా మనం గిఫ్ట్స్ అయితే చేస్తుంటాం కదా, అందులో ఎక్కువగా చూస్తుంటాం ఈ ఫ్లవర్స్ని. చూపిస్తాను చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. ఈ పువ్వుల మొక్కల్లో ఇంకా పువ్వులు రావాల్సి ఉంది. అక్కడక్కడ ఒక్కొక్కటి వచ్చాయి. అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చి అయిపోయాయి అన్నమాట. మనం సీజన్ లేట్లో వెళ్ళాము. బెస్ట్ సీజన్ ఏంటంటే మనకు వింటర్ సీజన్లో అయితే మంచిగా ఉంటాయండి. సో మనకు సమ్మర్ ఎంటర్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ ఇందులోనే 2 కలర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో కలర్ కూడా చూసేద్దాం. ఇంకో కలర్ చూసే ముందు చూడండి ఇక్కడ ఇంకో మొక్కలు అయితే ఉన్నాయి. చైనా ఆస్టర్ అంట. ఇవి చూడడానికి అయితే చామంతి పూలు, టెంకేజ్ పూలు ఏ విధంగా ఉంటాయో అలానే ఉన్నాయండి. వైట్ కలర్లో అయితే ఉన్నాయి. ఇవి చాలా క్యూట్గా చిన్న చిన్నవిగా ఉన్నాయి చూడండి. ఇందా చూసాం కదండి గ్లాడియోలస్, అందులో ఇంకో కలర్ అని చెప్పాను కదా, ఇదే వైట్ కలర్ అండి. చాలా బ్రైట్గా ఉంది.
వీటితో పాటు ఇక్కడ రాజ్మా కూడా వేశారండి. ఇవి ఇంకా రావాలి. చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చి ముల్లంగి. నెక్స్ట్ అయితే ఇక్కడ జొన్న పొత్తు తోట కూడా వేశారు. జొన్న పొత్తులు అయితే వస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సన్ఫ్లవర్స్ అయితే వేశారండి. ఈ సన్ఫ్లవర్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇవి కూడా క్రాప్ స్టార్టింగ్ లోనే ఉంది. ఇది కాలేజ్ అండి. అంబియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకో ఫ్లవర్స్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం. ఇక్కడైతే సాఫ్రాన్ అయితే వేశారండి. కాకపోతే అవి కూడా అయిపోయి. నెక్స్ట్ ఓరియంటల్ లిలియం అండి. చూపిస్తున్నాను కదా పక్కన ఫ్లవర్. ఆ విధంగా పూస్తాయి ఇక్కడ ఫ్లవర్స్. ఇవి కూడా క్రాప్ స్టార్టింగ్లోనే ఉంది. నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో చేసేటప్పుడు ఫ్లవర్స్ వచ్చినప్పుడు కూడా మంచి వీడియోని అయితే చేస్తానండి. ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్లోనే ఉన్నాం. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చామండి పువ్వులన్నీ ఉంటాయని. కానీ 1-2 ఉన్నాయి అంతే. సీజన్ అయిపోయింది కదా, మేము లేట్ సీజన్లో వచ్చాము. సో నెక్స్ట్ అయితే ఇంకో రకమైన పువ్వులు అయితే చూసేద్దాం. గెర్బెరెట్ అండి. ఇక్కడైతే వైట్, పింక్, రెడ్ ఇలా ఉన్నాయండి. ఇవి కూడా మనకు డెకరేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ ఏవిను చూడండి. ఇక్కడైతే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఫ్లవర్ అయితే చాలా బాగుంది. అసలు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటేనే హిట్. దానికి మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్ కూడా చూడండి ఎంత బ్రైట్గా ఉందో. ఇక్కడ తులిప్స్ కూడా వేశారండి. అవి కూడా అయిపోయాయి. ఇందాక మనం వైట్ ఫ్లవర్ చూసాం కదా, దానిలో ఇది రెడ్ కలర్ అండి. ఈ ఫ్లవర్ అయితే చూడండి, మనం కవల పళ్ళు అయితే చూసుంటాం కానీ పువ్వుల్లో కూడా కవల పువ్వులు చూసారా,
చూడండి ఒక చెట్టుకే 2 పూలు ఎలా కవల పువ్వులా ఉన్నాయో. నెక్స్ట్ అయితే ఇప్పుడు రాజ్మా సీడ్స్ అయితే వేశారు ఇక్కడ. ఇవన్నీ రాజ్మానేనండి. ఇవన్నీ ఇంకా చిన్న చిన్న క్రాప్స్ మొన్నట్లోనే వేసినట్టున్నారు, రీసెంట్గా వేసి ఉండొచ్చు. సో ఇది ఇంకా చాలా క్రాప్ రావాల్సి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఆవాలండి. మనం కర్రీలో పోపు దినుసుల్లో వాడుతుంటాం కదా, అవి ఫ్లవర్స్ అండి. మనకు కాయలా ఏదైతే కనిపిస్తుందో అది ముదిరిన తర్వాత వాటి లోపల మనకు బ్లాక్ కలర్ సీడ్స్ అయితే ఉంటాయి, అవే మనకు ఆవాలు. చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇవి వలస పువ్వులండి, వీటితో ఆయిల్ అయితే తయారు చేస్తారు. ఇవి ఎక్కువగా వింటర్ సీజన్లో మా ఏరియాలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇక్కడ వాతావరణ పరిశీలన కేంద్రం అండి ఇది. ఇవంతాను రాజ్మానే వేశారు. ఇదండి ఇవాల్టి వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందైతే ఉంటాను. అంటిల్ దెన్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డెలిషియా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.